ముందుగా ఒక వెజిల్ని తీసుకొని ఒక హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో 1/3 కప్ కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. చూసారు కదా, షుగర్ ఇప్పుడు దీంట్లో మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకుందాం. దీన్ని ఇలా కంటిన్యూస్ గా కలుపుకుంటూనే మరిగించుకోవాలి. చూసారు కదా, థిక్ అవుతుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారాక ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. చాక్లెట్ సిరప్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.